నువ్వు అనుకుంటున్నావేమో, నాతో ఎవరు మాట్లాడటం లేదు, నా ఎందుకు ఎవరు రావటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, కనీసం నా మీద జాలి కూడా చూపించడం లేదు అని నువ్వు అనుకుంటూ బాధపడుతూ వేదన పడుతూ చింతపడుతూ నీ పరిస్థితులన్నింటినీ మాటి మాటిని జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖపడుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ మార్కు రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో కనిపిస్తున్న దెయ్యములు పట్టిన వ్యక్తిని ఎవరు పట్టించుకోవడం? ఇక్కడ యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఉన్న 38 సంవత్సరాల నుంచి కదలలేని స్థితిలో ఈ వ్యక్తిని ఎవరు పట్టించుకోవటంలా, కానీ దేవుడు పట్టించుకుంటున్నాడు. బంధువులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ నిన్ను పట్టించుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రారు. అయితే జగత్ గమనించు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు, నాకు ఎవరు సహాయం చేయడం లేదు, నా పక్షాన ఎవరు లేరు, నేను నా జీవితాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఇలాంటి ఆలోచనతో నువ్వు దేవుడు చెప్తున్నావేమో, దేవుడు ఈరోజు నేను ఈ వాక్యం ద్వారా బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ప్రేమిళ్ళారా, ఇక్కడ 38 సంవత్సరాల నుంచి కదలలేని నడవలేని నిరుత్సాహ స్థితిలో పడి ఉన్న ఆ వ్యక్తి జీవితంలో మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. ఆ వ్యక్తికి స్వస్థత పొందుకోవాలని ఆశ అయితే ఉంది, కానీ అడుగు ముందుకు వేయని స్థితిలో ఉన్నాడు. ఎవరికి వారు ఎలా ఆలోచన చేసుకుంటున్నారు అంటే, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాతో ఎవరు మాట్లాడటం లేదు, నా స్థితిని చూసి ఎవరు జాలి పడటం లేదు, నాకెవరు సహాయం చేయటం లేదు, ఇలా అనుకుంటూ దుఃఖిస్తూ వేదన పడుతూ నిరాశ చెందుతున్న వారందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నీకు స్వస్థత కావాలని నువ్వు ఎలా ఆశపడుతున్నావో మిగిలిన వారు కూడా స్వస్థత కొరకు ప్రయాసపడుతున్నారు. జాగ్రత్త గమనించే ప్రేమింటారా, 2 రకాల మనుషులను ఈ లోకంలో మనం చూడవచ్చు. జాగ్రత్త గమనించే ప్రేమింటారా, విడుదల కొరకు, స్వస్థత కొరకు, రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రయాస పడేవారు ఒక రకం మనుషులు అయితే, జాగ్రత్త గమనించే ప్రేమింటారా, ఏమాత్రము ప్రయాస పడని వారు 2వ రకం మనుషులు. ఎవరికి వారు ఎలా ఉన్నారు అంటే, జగత్తు గమనించి ప్రేమింటారా, ముందు నా స్థితిని నేను చూసుకోవాలి, నేను ముందు స్వస్థత పొందుకోవాలి, నేను విడుదల పొందుకోవాలి, నేను రక్షణ పొందుకోవాలి, ముందు నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి, మిగిలిన వారి గురించి తర్వాత ఆలోచిద్దాము అన్నట్టుగా ఈ లోకం ఉంది. అటువంటి ఈ లోకంలో నీ గురించి ప్రత్యేకంగా ఎవరైనా ఆలోచన చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే, జగత్తు గమనించే ప్రేమిలారా, ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచు దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. హల్లెలూయా. జగత్తు గమనించే ప్రేమిలారా, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అలా పడి ఉంటే ఎవరు పట్టించుకుంటున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అక్కడ చుట్టూ ఉన్న వారందరూ జాగ్రత్తగా గమనించి ప్రేమిట, వాళ్ళ సమస్యలో వాళ్ళు ఉంటున్నారు, వారి ఇరుకుల్లో వారు ఉంటున్నారు, వారి బాధల్లో వారు ఉంటున్నారు, వారి శోధనలో వారు ఉంటున్నారు, ఆ వ్యక్తిని చూస్తున్నారు కానీ పట్టించుకోవడం. అటువంటి వ్యక్తి దగ్గరికి స్వయంగా దేవుడు వచ్చి, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, నీవు నీ పరుపును ఎత్తుకుని లేచి నడువమని ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు లేచి నీ పరుపును ఎత్తుకుని నడువమని దేవుడు ఆ వ్యక్తితో చెప్పగా ఆ వ్యక్తి వెంటనే లేచి స్వస్థత పొందినట్లుగా మనం చూడవచ్చు. ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. కుటుంబ సభ్యులు ఉన్నా, బంధుమిత్రులు ఉన్నా, రక్త సంబంధం ఉన్న, స్నేహితులు ఉన్నా, ఇరుగు పొరుగు ఉన్నా, ఎంతమంది ఉన్నా ప్రేమగా మాట్లాడేవారు ఉంటారు, సహాయం చేసేవారు ఉంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారు, కష్టం వచ్చినప్పుడు ఓదార్చేవారు ఉంటారు, ఆదరించేవారు ఉంటారు, ప్రేమగా మాట్లాడేవారు ఉంటారు. అటువంటి వారు ఎవరు లేకపోయినప్పటికీ నీలో నేను స్వస్థత పొందుకోవాలి, నేను రక్షణ పొందుకోవాలి, నేను విడుదల పొందుకోవాలి అనే ఆశ నీకు ఉండినట్లయితే, నీ యొక్క ఆశను బట్టి దేవుడే స్వయంగా నీ ఎదురుకు వచ్చి నీ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దగలుగుతాడు అనే విషయాన్ని రోజు ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దాని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనుషులను పంపి స్వస్థతను ఇస్తాడు, విడుదల ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, తాను చేయదలుచుకున్న కార్యక్రమాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. కొన్ని
పరిస్థితుల్లో స్వయముగా దేవుడే వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ వ్యక్తి దగ్గరికి స్వయంగా దేవుడే వచ్చి ఆ వ్యక్తికి స్వస్థతను ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఆ గెరాసేను దేశంలో దెయ్యము పట్టిన వ్యక్తికి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్తున్నా, ఎందుకంటే జాగ్రత్తగా గమనించబడ్డారా, ఆ వ్యక్తిని చూసి భయపడిపోతున్నారు. ఆ వ్యక్తిని ఎవరు స్వాధీనపరచుకోలేకపోయారు, సాధు చేయలేకపోయారు. ఎందుకంటే సంకట చేత కట్టినప్పటికీ అతను వాటన్నిటిని తెంచి వేసి, నిన్ను నువ్వు గాయపరుచుకుంటున్నావా? నీ నోటి మాటను బట్టి నీవు గాయపరుచుకుంటున్నావా? నీ యొక్క ప్రవర్తనను బట్టి నీవు నీ శరీరాన్ని, నీ యొక్క జీవితాన్ని నీవే గాయపరుచుకుంటున్నావా? ఈ దెయ్యములు పట్టిన వ్యక్తిని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే తనకు తానుగా గాయం చేసుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది మనం అటువంటి వారిని చూడవచ్చు. తాగుతూ వారి జీవితాలను వారంతటా వారే నాశనం చేసుకుంటున్నారు. నోరు తెరిచి శపిస్తూ అనకూడని మాటలు అంటూ వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. దేవుని దృష్టిలో వారు పాపాత్ములుగా మిగిలిపోతున్నారు. సాతాను చేత పట్టబడి పీడిపబడుతున్న వారి యొక్క లక్షణాలు అలాగే ఉంటాయి. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నావేమో. ఇలా నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఏదో ఒక కళతో, ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావేమో. అయితే అవన్నీ ఎంతవరకు నెరవేరలేదేమో. అయితే జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలా, వాటిని నెరవేర్చడానికి నీ పక్షాన ఏ మనుషులు లేకపోయినా, ఏ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రక్తం ఇరుగుపై వారు ఎవరు ముందుకు రాకపోయినా, తగిన కాలం ముందు స్వయంగా దేవుడే మీ జీవితంలో కార్యము చేస్తానని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఈ 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు గమనించింది ఏంటంటే, అతను స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు. ఆశ అయితే ఉంది, బాగుపడాలైతే ఆశ అయితే ఉంది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉన్నాడు. తనకు శరీరం సహకరించడం లేదు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఈ లోకంలో ఎవరు పట్టించకపోయినా దేవుడి ప్రేమ అతని ఎద్దుకు వెళ్ళింది, దేవుని దయ అతని ఎద్దుకు వెళ్ళింది, దేవుని కృప అతని ఎద్దుకు వెళ్ళింది. దేవుడే స్వయంగా అతని ఎద్దుకు వెళ్ళి అతనిని బాగుపరిచినట్టుగా, స్వస్థతనిచ్చినట్టుగా మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించబడ్డారా? సమాధి ఎద్దుకు ఎవరైనా వెళ్తారా? జాగ్రత్తగా గమనించు. సమాధి ఎద్దుకు ఎవరైనా వెళ్తారా? అక్కడికి వెళ్ళి ఎవరైనా సువార్త చేస్తారా? జాగ్రత్తగా గమనించండి. దేవుడు అటువంటి స్థలంలోకి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను చూపించాడు, దేవుని యొక్క స్వస్థతను చూపించాడు, దేవుని యొక్క కార్యమును చూపించాడు, దేవుని యొక్క కృపను చూపించాడు, దేవుని యొక్క రక్షణను చూపించాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ కొడుకుని ఎవరు మార్చలేరేమో, నిన్ను ఎవరు మార్చలేరేమో, నీ స్థితిగతులు ఎవరు మార్చలేరేమో. అయితే నువ్వు నిరాశ చెందవద్దు, నువ్వు బాధపడవద్దు, నువ్వు కుమిలిపోవద్దు. దేవుని ప్రేమ ఏదో ఒక రోజున ఈ గెరాసేనుల దేశంలో ఉన్న జనాలు దేవుడు పట్టిన వ్యక్తిని దర్శించినట్లుగా దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని దర్శించునుగాక, నీ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దునుగాక, నీకు నీ కుటుంబానికి విడుదల ఇచ్చునుగాక. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి అవమానం నుంచి, సాతాను నుంచి, ప్రతి విధమైన శోధన వ్యాధుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, నీ జీవితంలో ఏ కార్యం అయితే జరగలేకుండా సాతాను అడ్డుకుంటుందో అటువంటి అన్నిటి విషయంలో దేవుడి కృప నీకు తోడుగా ఉంటూ దేవుడికి చిత్తమును
జరిగించునుగాక. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో స్వస్థత పొందుకోవాలని ఆశతో ఉన్నాడు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే స్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. ఈరోజు నేను ఎవరు పట్టించుకోవట్లేదేమో, నీ యొక్క ప్రయాసాన్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో, నీ కష్టాన్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో, నీ ప్రార్థనలు ఎవరు పట్టించుకోవట్లేదేమో, నీ విశ్వాసాన్ని ఎవరు పట్టించుకోవట్లేదేమో, నీ ఆశని ఎవరు పట్టించుకోవట్లేదేమో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఒక రోజున దేవుడు నిన్ను దర్శించి దేవుడు నీ జీవితాన్ని బాగు చేయను గాక, స్వస్థత పరచును గాక. ఎంతగానో చెప్పబెట్ట నాకంటూ ఎవరు లేరు అని నిస్సాయ స్థితిలో ఉన్నావేమో, దేవుని హస్తం నేను ఆదుకుంటుంది. దేవుని ప్రేమ నీకు సమీపంగా ఉంది. దేవుని కృప నీకు సమీపంగా ఉంది. దేవుడే స్వయముగా నీ జీవితంలోకి ప్రవేశించి నీ జీవితంలో చేయవలసిన కార్యము చేసి చూపిస్తాడు. ఆయన సాక్షిగా నిన్ను లేవనెత్తి వాడుకుంటాడు.